హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు వంగలపూడి అనిత గారు. కొన్ని విషయాల్లో రాజకీయాలు మాట్లాడకూడదు అంటూనే ఎలా ప్రతిదీ రాజకీయం చేస్తున్నారో ఈ వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. నాకు మళ్ళీ ఒకటే డౌట్ వస్తుందండి. ఎట్లా ఈవిడ హోంమంత్రిగా సంవత్సరం రోజులు ఆ పదవిలో ఉన్నారో నాకైతే అర్థం కాదు. మొన్న జరిగిన విషయంపై అందరూ కూడా మాట్లాడుతున్నారు. కోట వినూత అనే అమ్మాయి విషయంలో జరిగిన ఆ ఇన్సిడెంట్, దాని గురించి విలేకరు అడిగిన ప్రశ్నకి వంగలపూడి అనిత గారు ఏం సమాధానం చెప్తున్నారో ఒక్కసారి వినండి. మేడం, శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలు డెడ్ బాడీనే రాష్ట్రం సాధించింది. అరెస్ట్ అయ్యారు. మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత, అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన పార్టీ నాయకురాలు ఆంధ్ర ఎట్లా చేస్తే ఇంకా ఈ కూటమి మీకు అదే చెప్తున్నా. ఒక్కటే మీరు దయచేసి ఒకటి వినాలి. నేను ఒకటే చెప్తున్నా. నేను ఇందాకే చెప్పాను, నేరస్తుడికి పార్టీ లేదు, నేరస్తుడికి కులం లేదు, నేరస్తుడికి మతం లేదు. ఏ పార్టీ వాడో ఏంటి అన్నది పొలిటికల్ గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటది. కానీ నేరస్తుడు శిక్ష పడాలి. అరెస్ట్ అయ్యారు. అది ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కాదు, ఏ దేశంలోనే నేరం చేసినోడికి శిక్ష పడుతుంది. మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము ఎవరో అతను వెనకేసుకొస్తే, ఇప్పుడు మొన్న ఎవడో అన్నాడు రప్పం అన్నాడు, అది తప్పురా నాయన అని మేము అందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది. కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు, అది తప్పు కాదని మాట్లాడుతున్నారు. అది పొరపాటు, అది పాయింట్అవుట్ చేయండి. మేమేమి ఆవిడ చేసింది తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదు కదా, బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా. సో చట్టం తన పని తాను చేసుకెళ్ళి, ఎటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరు రాజకీయాలు చేయకూడదంట, చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుందంట. మరి వంగలపూడి అనిత గారు, మీ పార్టీ వాళ్ళు ఒక అతను డాక్టర్ సుధాకర్ అని చెప్పేసి విపరీతంగా తాగి అందరిపైన సిగరెట్లు విసిరేసి రోడ్డు పక్కన కారు డ్రైవ్ చేసుకుంటూ, డ్రింక్ అండ్ డ్రైవే పెద్ద నేరం. అతను డాక్టర్గా పనిచేసేదానికి కూడా అర్హత కోల్పోయినట్లే. ఇప్పుడు తాగి వచ్చి ఎవరికైనా వైద్యం చేస్తే మనం ఒప్పుకుంటామా? అతను వచ్చేసి, అది కోవిడ్ టైంలో ఎక్కడో జరిగింది, వైజాగ్ దాటిన తర్వాత ఎక్కడో జరిగింది. అతను నరేంద్ర మోడీ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా అమ్మనాబూతులు తిడుతూ, ఆ వీడియోలు కూడా ఉన్నాయి, నేను మళ్ళీ ప్లే చేయడం నాకు ఇష్టం లేదు. చొక్కా విప్పేసి ఎదురుగా వస్తున్న పెద్ద లారీకి ఎదురెళ్తే, బాబు చచ్చిపోతావు నాయన వద్దు అని చెప్పేసి పక్కకు లాక్కెళ్ళి, అతను ఎంత చెప్తున్నా వినకపోతే అతను ఎవరో కూడా ఎవరికి తెలియదు. అక్కడ పోలీసులు వెనకాల చేతులు కట్టేశారు. మరి ఆ రోజు మీరు ఆ ఇన్సిడెంట్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ ఎన్ని డ్రామాలు ఆడారు? వంగలపూడి అనిత గారిని అడుగుతున్నా, మీ తెలుగుదేశం వాళ్ళు ఎంత నానాయాగి చేశారు? కాదండి, ఒక మనిషి ఎక్కడైనా రోడ్డు పైన వెళ్తూ తాగి నానా బీభత్సం చేసి ప్రధానమంత్రి గారిని, అలాగే ముఖ్యమంత్రి గారిని ఇష్టారీతిన అమ్మనాబూతులు తిడుతుంటే పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేశారు. నేరం నేరమే. తప్పు చేసిన వాడిని ఎవరైనా శిక్షించాలి, అదుపులో తీసుకోవాలి, ఆ తప్పు జరగకుండా చూడాలి, అక్కడ శాంతి భద్రతని కాపాడాలి. మరి ఆ రోజు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆపాదించారు? కాదమ్మా, ఎందుకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించారు? తర్వాత ఎవరో దళిత బిడ్డని డోర్ డెలివరీ చేశారు అని చెప్పేసి ఒక ఎమ్మెల్సీ గురించి మాట్లాడారు. దాన్ని కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆపాదించారు? అతన్ని జైల్లో పెట్టారు, తర్వాత అతనికి ఏదో బెయిల్ వచ్చిందో ఏదో వచ్చింది, కానీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నంతగా ఎందుకు డ్రామాలు ఆడారు? మరి ఆ రోజు నేరం కాదా? నేరస్తుడు కాదా? ఆ రోజు ఏమైనా చట్టాలు డిఫరెంట్గా ఉన్నాయా? లేకపోతే తర్వాత ఏమైనా చట్టాలు మారాయా? ఎందుకు అనిత, ఎవరైనా ఏదైనా చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తే మాత్రం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్తూ ఆపాదిస్తూ రప్ప అన్నది కూడా పిల్లగాడి ఎవడో రాసుకునొచ్చు ప్లకార్డు. వాడు తెలుగుదేశం సభ్యత్వం ఉన్నవాడు, తెలుగుదేశం పైన విరక్తితో, తెలుగుదేశం వాళ్ళు ఏమీ చేయలేదని బాధతో వాడు రాసుకొని వచ్చి మాట్లాడితే కూడా దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలి కదా అనిత. రాజకీయాలు మాట్లాడుకుందాంలే, కానీ ప్రతి దాంట్లో బూతు వెతికి, రాజకీయం వెతికి గత 5 ఏళ్లలో ఎన్ని విషయాలపైన జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ చేసినట్లు, ఎక్కడ ఏమి జరిగినా లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ మీరు ఆడిన డ్రామాలన్నీ, ఇప్పుడు అవన్నీ కూడా డ్రామాలన్నీ ఒప్పుకున్నట్టే కదా అనిత. నేరస్తుడే, నేరం నేరమే, చట్టమే. ఈ చిలక పలుకులు ఆ రోజు ఏమైనాయి? మీ అధికార కూటమిలో ఉన్న వాళ్ళే ఇట్లా మర్డర్లు చేసి ఇట్లా చేస్తుంటే శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? ఎర్రబుక్కు రాజ్యాంగం ఉంది, మీరు ఏదైనా చేసుకోండి అంటే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు.
ఇష్టారీతిన చేస్తున్నారు. చాలా చాలా పెద్ద తతంగం ఉంది, అవన్నీ బయటపడతాయి. బొజ్జల సుధీర్ చేసినాడా, వినుత చేసిందా, ఇంకొకటి చేసినాడా అన్నీ కూడా బయటకు వస్తాయి. తొందరపడాల్సిన అవసరమేం లేదు. కానీ మీ దాకా వస్తే కానీ నొప్పి తెలియలేదా మీకు? ఒకసారి ఆలోచించండి అమ్మా. వంగలపూడి అనిత గారు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈమెమనింది నేరాలు రాజకీయాలు ఒకటి చేయకూడదు, రాజకీయం మాట్లాడకూడదని వెంటనే పుసుక్కున రాజకీయాల గురించి ఎట్లా మాట్లాడుతుందండి. గంజాయి విషయంలో ఇంకా రాజకీయం ఎట్లా చేయాలో ఈమెను చూసి నేర్చుకోవాలి. ఒకసారి వినండి. మిమ్మల్ని చెప్తున్నా, ఒకనొక సందర్భంలో గాంజా ఇంతవరకు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యం అవనియండి, చేతకంతనం అవనియండి, కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా మెయిన్ రిసోర్స్ కూడా అదే అయిపోయింది సంపాదనకి కూడా. Madam, in last 1 year, have you got any political identity affiliated to any party? నో, అలాంటిదేం లేదు. బట్ మేము రెగ్యులర్ గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికనే చేయట్లేదు. బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వే. రాజకీయాలు మాట్లాడొద్దనింది, మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో గంజాయి పెంచారు అంటుంది. 2017-18లో ఆయన గంటా శ్రీనివాసరావు ఆయన స్వయంగా మంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన విషయము, భారతదేశంలోనే గంజాయి పెంచే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది, మన వద్ద సిగ్గుపడాలని చెప్పేసి అప్పుడు స్వయంగా మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావే అన్నాడు. ఏదో 2019 నుంచి 24 వరకు మాత్రమే గంజాయి పెరిగి తర్వాత పెరగలేదన్నట్టు నువ్వు వచ్చి సంవత్సరం పైన అవుతుంది, ఇంకా ఏదో మొన్ననో నిన్ననో అధికారంలోకి వచ్చినాము అన్నట్లు గత ప్రభుత్వాన్ని నిందిస్తే ఏంటి లాభం వంగలపూడి అనిత గారు? కానీ మీరు గంజాయి విషయంగా డీల్ చేయాలి కదా. అదే విషయాన్ని విలేకరు అడిగారు. మీరు గంజాయి గురించి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా, ఎవరైనా పట్టుకుని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమైనా పట్టుకున్నారా, ఎనీ పొలిటికల్ ఐడెంటిటీ ఉందా ఈ గంజాయి పెంచే వాళ్ళకంటే? లేదు అటువంటిది ఏం లేదు, మా ఓన్ వేలో మేము చేస్తున్నాం అనింది. మరి నువ్వు ఎట్లా అంటున్నావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గంజాయి పెంచారనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గంజాయి పెరిగిందని నువ్వు ఎట్లా అంటున్నావు? నువ్వైతే రాజకీయ విమర్శలు చేయొచ్చు, ఆధారాలు చూపి అమ్మా, ఆధారాలు చూపి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గంజాయి ఎక్కువ పెరిగింది, ఇప్పుడు తక్కువ పెరిగింది అనే దానికి నువ్వు ఆధారాలు చూపి. ఎందుకు అనిత గారు నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, మేము మాత్రం ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేస్తాము, రాజకీయం చేస్తాము, మిగతా వాళ్ళు మాత్రం మా వాళ్ళు ఎవరు తప్పు చేసినా కానీ నోరు మూసుకొని ఉండాలి, దాని గురించి మాట్లాడొద్దు, నేరంలాగా చూడాలి, చట్టాన్ని చట్టంలాగా చూడాలి, నేరస్తులాగా చూడాలి అంటే ఆ పప్పులేం ఉడకవు. ప్రతి ఒక్కడు విమర్శ చేస్తాడు, మాకు కూడా విమర్శ చేయడం వచ్చు, మేము విమర్శ చేస్తాము, అందరూ వినాలి, అవతలోడు విమర్శ చేస్తే కేసులు పెడతాము, అది చేస్తాం ఇది చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, కర్ర గాల్చి వాత పెడతారు. గుర్తించుకోండి అనిత గారు.